జై కాంగ్రెస్ చేతులతకు ఎవరు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన ఈ సన్నాహక సమావేశంలో ముఖ్యంగా అందరం కలిసి మనకు మన అసెంబ్లీలో వచ్చిన 50,000 మెజార్టీ కంటే 200గా అంటే 1,00,000 మెజారిటీతోనే మన నియోజకవర్గం నుంచి రామారెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త లీడర్లనే దండం పెట్టి అడుగుతున్నా నేను. 1,00,000 మనకు పక్క నియోజకవర్గమైన మా బ్రదర్ జైలుకి నాకే పోటీ. ఇప్పుడు పెద్దలతో పోటీ అయితే పడలేదు కానీ మా బ్రదర్ జైలు కాబట్టి సాగర్ కన్నా ఒక్క ఓటు ఎక్కువ రావాలని మన దానితోనే జిల్లాకు 15 మంత్రిగా ఉండి 5 రూపాయలు పని చేయలేవాడు 3 ఫీట్లు ఉంటాడు చూసానికి 3,000 ఓట్లతో గెలిచి వాడు మా మీద మాట్లాడుతున్నాడు. 6 సార్లు గెలిచి ప్రజల కోసం తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసి కొట్లాడి సోనియా గాంధీ తెలంగాణ తెచ్చుకున్నాడు. ఆయన రాత్రి కూడా ఏం చేస్తాడు కేసీఆర్ దగ్గర నాకు మెజారిటీ ఎంత వచ్చిందో ఆ నోట్లు వచ్చినాయి నాకు. అది కూడా దోచుకున్న దొమ్ముకొచ్చిన కష్టపడితే లేకపోతే మా గ్రామాన్ని గెలిచేవాడు. ఆయన కూడా మా మీద మాట్లాడుతున్నాడు. అరే మీ కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్షలు చేయలే, నడి రోడ్డు మీద మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించడానికి మా ఎంపీలు జానారెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ తెచ్చుకున్నాను. మీరు దొంగతనంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దోచుకున్న వాళ్ళు ఇలా జైళ్లలో ఉన్నారు. మీరు ఇవాళ కూడా వేదిక మీద వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే వేదిక కింద ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఇందాక ఈ సన్నాహక సమావేశానికి వచ్చినటువంటి మాకు ఇంత మంచి అపూర్వ స్వాగతం కలిగినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ ఏర్పాటు ఇంత ఘనంగా చేసినటువంటి నా సోదరుడు లక్ష్మారెడ్డి గారిని ధన్యవాదాలు, అభినందనలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మనకు బీజేపీకి, టీఆర్ఎస్ కి ప్రధానంగా పోటీ ఉంది. మొన్న మధ్య ఈ విషయం గురించి మాట్లాడొద్దు అనుకున్నా కానీ భక్తులలో 2-3 ఆ విషయాన్ని ఎల్లదీసింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మొన్న జరిగినటువంటి మిర్యాలు కూడా సన్నాహక సమావేశం టీఆర్ఎస్ పార్టీ దాంట్లో వాళ్ళకి ఎందుకు ఓటేయాలి, వాళ్ళు చేసిన పని ఏంది, జిల్లాకి మీకు కానీ చేసిన పని ఏంది అనేది చెప్పుకోకుండా నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుల మీద, అలాగే అభ్యర్థుల మీద పర్సనల్ గా అవాదులు పేలింది. దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్లకు చెప్పుకునే దానికి ఏమి లేకనే ఇట్లాంటివన్నీ మాట్లాడి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఇవన్నీ మాట్లాడే అవసరం వచ్చింది. కాబట్టి అవన్నీ కూడా ఇంకా దాని విషయం గురించి వక్తలు కూడా ఇంకెవరు మాట్లాడకండి, ఎందుకంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. గారికి అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దాంతో పాటు ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ఎన్నికల్లో సమయంలో వారి తల్లిగారు కాలం చేసినప్పటికీ వారు సరిగ్గా ప్రచారానికి రాలేకపోయినప్పటికీ వారికి అండగా నిలిచి పిఎల్ఆర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులు లక్ష్మారెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ చేసిండ్రో ఆ ఛాలెంజ్ ని సోదర భావంతో ఆ ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తూ మిర్యాలగూడకి, నాగార్జున సాగర్ కి జరగబోయే మెజారిటీ పోటీలో ఎవరికి గెలుపో మీరందరూ తెలియాలని మీ అందరికీ తెలియజేస్తూ అత్యధిక మెజారిటీతో అన్న రఘువీర్ గారిని మీరందరూ గెలిపేవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రేపే శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీ అందరికీ. నేను ఇప్పటి వరకు
నేను ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. ఇప్పటికే నేను మాట్లాడవలసింది కానీ ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడానికి కానీ మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు చేయవలసినటువంటి అనేక కార్యక్రమాల గురించి వారి వారి సంభాషణలో వారి ఉపన్యాసంలో మీ అందరికి వివరించినారు. నేను మీ అందరికి చిరపరిచి